వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. బాన్సువాడ నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి. బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ చందూరు మండల మరియు బీర్కూర్ మండలంలో భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా వారికి ఆయన మహనీయుడు అని చందూరు మండలం కాంగ్రెస్ పార్టీ మరియు బీర్కూర్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బసవరాజ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని దేశంలోని హస్తం నేతలు ఆయన సేవలను స్మరించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజు ఆరోగ్యశ్రీ మరి పింఛన్లు, ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ కార్యక్రమాలు పెట్టింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఈరోజు మనం రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలలో మరి రాహుల్ గాంధీ గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినారు. ఇప్పుడు మొన్ననే ఎంపీ ఎలక్షన్లలో మనమందరం కూడా రాహుల్ గాంధీ గారిని బలపరిచి మరి ఈరోజు సురేష్ షెట్కర్ గారిని గెలిపించుకున్న అవకాశం ఉంది, గెలిపించుకుంటున్నాం కూడా. ఈరోజు మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటారు, భారత ప్రజలు. అదే నేడు చందూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. భారతరత్న అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారు మరణించి ఇప్పటికీ 34వ సంవత్సరము. అయితే ఆయన సేవలు దేశానికి ఎన్నో చేసి మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడుస్తున్నదంటే ఐటీ రంగాన్ని మొట్టమొదట దేశానికి పరిచయం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఆయన చొరవతోనే మన ఇప్పుడు ఐటీ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే పరుగులు పెడుతున్నదో, యువతకు ఉద్యోగాలు వస్తున్నాయో అది ఆయన చొరవనే, ఆయన పుణ్యంతోనే ఇప్పుడు ఐటీ రంగాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నారు. కనుక ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేశాడు. మరి ఆయనకు మేము చందూరు మండల కాంగ్రెస్ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ.